అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 56. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నలుగురు దిగగానే కార్ రెడీగా ఉంటుంది. అందరూ కార్లో కూర్చొని స్పాన్సర్స్ హర్షబాబు కోసం అరేంజ్ చేసిన హోటల్కి బయలుదేరుతారు. బాబు కోసం అరేంజ్ చేయకపోయినా హర్షకి ఆల్రెడీ బాంబేలో గెస్ట్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో బాబు బాంబేలో కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దామనేసి గెస్ట్ హౌస్ని తీసుకుంటాడు. ఇక వాళ్ళు స్పాన్సర్ చేశారు కాబట్టి హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. తనతో ఆడే బ్యాచ్ అంతా ఒకే దగ్గర ఉండాలి కదా. ఇక అందరూ కలిసి హోటల్ రాగానే కార్ దిగి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. నిత్య, కిరణ్ ఒక రూమ్లో ఉంటారు. హర్ష, అంజు ఒక రూమ్ తీసుకుంటారు. బట్ పాప నేను నిత్యతో ఉంటాను హర్ష అంటుంది. షార్ప్గా ఒక చూపు చూస్తాడు. ఏ నా మీద నమ్మకం లేదా, లేక నాకు లొంగిపోతానని భయపడుతున్నావా అంటాడు. చి సచ్చినోడికి ఎప్పుడు అదే ధ్యాస అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది అంజు. బాబు కూడా ఫ్రెష్ అయి వస్తాడు. వాళ్ళు ల్యాండ్ అయ్యేసరికి ఈవినింగ్ కావడంతో బాగా అలసిపోతారు. అంతలో మేడ్ కాఫీ ట్రేతో వాళ్ళ ముందుంటుంది. ఇద్దరు కాఫీ తాగి స్నాక్స్ తినేసి కాస్త రిలాక్స్ అవుతారు. పక్కన విండోలో నుండి స్పష్టంగా కనబడుతున్న బీచ్ని చూడగానే పాప విండో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తూ నిలబడుతుంది. విండో ఓపెన్ చేయగానే గాలి అంజు మోమును తాకుతుంది. గాలికి ముంగురులు ఆమె స్వచ్ఛమైన వదనంపై అల్లరి చేస్తుంటే హర్ష చూపు ఆమె మీద నిలుపుతాడు. ఇంత స్పష్టంగా ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆమె మోమును చూస్తూ చూపు తిప్పుకోలేకపోతాడు బాబు. అతనికి తెలియకుండానే తన కాళ్ళు ఆమె దగ్గరికి అడుగులు వేస్తాయి. గాలికి అల్లరి చేస్తున్న కురులు అతని మోముపై పడగానే మెల్లగా వాటిని తొలగించి ఆమె నడుము చుట్టూ చేతులు చుడుతూ ఆమె మెడవంపులో పెదవులను ఆనించి అల్లరి చేస్తూ ఉంటే అంజు ఒళ్ళు జల్లుమంటుంది. మెల్లగా తన నుండి దూరం జరగాలన్న ఆమె ప్రయత్నం విఫలమవుతుంది. బాబు ఐరన్ రాడ్లో చిక్కుకున్న విషయం మర్చిపోతుంది పాప. తన మైమరుపుకు క్షణం పాటు అన్నీ మర్చిపోయి అతను చేసే మాయలో పడిపోతుంది పాప. చున్నీ గాలికి ఎగిరి బాబు ఫేస్ మీద పడగానే ఆ చున్నీని మెల్లగా తీస్తూ ఆమెని తన వైపుకు తిప్పుకొని ఆమె వదనాన్ని రెండు చేతులతో పట్టుకొని కంటి నిండా చూసి మనసులో నింపేసుకుంటాడు ఆమె రూపాన్ని. అంజు అంత దగ్గరగా ఉంటే అతని రోమాలు నిక్కబొడుచుకొని నాట్యం చేస్తున్నాయి. ఇంచుమించు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను చేసే మాయ, ప్రేమ, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ అన్నింటికీ ఆమె దాసోహం అవుతుంది. ఆమెను అతని కళ్ళల్లో పూర్తిగా కలిపేసుకుంటూ అతనికి తెలియకుండానే ఆమె పెదవులని అందుకొని అతనిలోని ప్రేమని ఆమెకు మొత్తంగా చూపిస్తూ ఎట్ ఏ టైం ఆమె ప్రేమను తీసుకుంటూ అసలు ఆ ముద్దులో ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహం ఇద్దరి మనసులో. ఒకరికొకరిని కలిపేసుకుంటూ ఆమె అణువణువును అతను జుర్రుకుంటుంటే ఈ లోకాన్ని మర్చిపోయారు ఇద్దరు. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియకుండా మైమరిచిపోతారు. ఇరువురు కళ్ళు మూసుకొని ఒకరిలోని ప్రేమని మరొకరు ఆస్వాదిస్తూ ఉండగా టక్కున బుద్ధి వచ్చి అమ్మ ప్రేమకు దూరం అవుతున్నానేమో అన్న ఆలోచన ఒక్కసారిగా రాగానే దూరంగా తోసి కంటనీరు పెడుతుంది అంజలి. పాపం బాబుకు తెలియదు ముద్దుకి ఎడబాటు వస్తుందని. అలా దూరం జరిగిన అంజు కళ్ళనీళ్లతో కనిపిస్తుంటే టక్కున ఆమెను చేరి నడుం పట్టుకొని దగ్గరికి లాగి అంజుని అలాగే చూస్తూ ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని స్మూతీ వాయిస్తో అంటాడు. నాకు లొంగిపోతున్నానని భయపడుతున్నావా, లేక నీకు ఇష్టం లేకుండా ముద్దు ఇస్తున్నానని బాధపడుతున్నావా అన్న అతని మాటలకి చాలా బాధేస్తుంది అంజలికి. నీ తప్పేం లేదు, అంతా నా తప్పే. నేనే నీకు చనువు ఇస్తున్నాను. ఎంతైనా వయసు మీద ఉన్నాం కదా, అందుకే దానికి కొవ్వు పట్టి ఆగట్లేదు అన్న అంజు దవడలు హర్ష చేతిలో చిక్కగా, ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడతావు? నా ముందు అలా మాట్లాడితే చంపేస్తాను హా అని విరక్తిగా నవ్వి, ఇప్పుడేంటి? నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడే నా ఆత్మాభిమానం ఎప్పుడో చచ్చిపోయింది నీ దగ్గర అన్న మాటలకు ఇంకా కోపం వస్తుంటే తన చేతిలో ఉన్న నడుముని గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడు. అక్కడ కాదు నొక్కాల్సింది, ఇక్కడ నొక్కు. ఇక ఈ బాధలు అన్నింటికీ ఒక్కసారిగా ముగింపు దొరుకుతుంది అనగానే, ఎందుకే, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఎందుకు నువ్వు బాధపడి నాకు పిచ్చి లేపుతున్నావు అన్న హర్ష మాటలు ఇంటెన్స్డ్గా రావడంతో అంజుకి అలా మాట్లాడుతుంది కానీ లోపల చిత్రవద అనుభవిస్తుంది. తన నుండి దూరం ఏర్పడాలని ఇంకా అతన్ని బాధ పెడుతుంది. ఆమెను విసురుగా వదిలి సిగార్ తీసి బాల్కనీలోకి వెళ్ళి పఫ్ మీద పఫ్ వదులుతూ ఉంటాడు. అతడిని బాధ పెట్టాను అని అర్థమైన అంజు ఓదార్చితే ఇంకా ఆశలు పెంచుకుంటాడేమో అని
అతని దగ్గరికి వెళ్ళలేక బెడ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద కూలబడి కంటనీరు పెడుతుంది. అంతలో హర్ష మొబైల్ రింగ్ అవడంతో బ్లూటూత్ ఆన్ చేసి కాల్ మాట్లాడుతూ ఉంటాడు సీరియస్గా. ఐఎమ్ జస్ట్ కమింగ్ అంటూ కాల్ కట్ చేసి అక్కడి నుండి వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది అంజు. ఎక్కడికి వెళ్తే నీకెందుకు అంటాడు అని అనుకుంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజుకి చాలా బాధేస్తుంది. పాపం చాలా హర్ట్ అయినట్టున్నాడు అనుకుంటూ ఉండగా హర్ష వెళ్ళిన వెంటనే నిత్య, కిరణ్ ఇద్దరూ వస్తారు. కిరణ్ రూమ్కి వచ్చి అంజు ఒక్కతే ఉంది, మీరు వెళ్ళి కంపెనీ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. హర్ష వాళ్ళ టీంని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. ఇండియా టీం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎలా ఆడాలి అని. ట్రిక్స్ కోడ్ రూపంలో చెప్పుకుంటూ ఉంటారు. ఇండియా టీం కెప్టెన్గా మన హర్షవర్ధన్ రెడ్డి గారిని లీడర్షిప్గా ఎంచుకుంటారు. ఎందుకంటే చాలా రోజుల ఎక్స్పీరియన్స్ అండ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ ఏ గేమ్, అందుకే. ఇక అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. బట్ బాబు పాపతో తినాలని అనుకొని మీటింగ్ ఫినిష్ కావడంతో తినకుండా అంజు కోసం రూమ్కి వస్తాడు. ముగ్గురు బాబు కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. హర్ష వెళ్ళిన పని అయిందా అంటాడు కిరణ్. అయిందిరా, డిన్నర్ చేశారా మీరు అడుగుతాడు హర్ష. లేదురా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఓకే పదండి అంటూ కిందకి వెళ్తారు. అక్కడ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్తుండగా అటెక్కడికి, ఇటు పదండి అంటూ వాళ్ళని అందరినీ బీచ్ దగ్గర వీళ్ళ కోసమే అరేంజ్ చేయిస్తాడు. హర్ష వాటిని చూసి షాక్ అవుతారు ముగ్గురు. అక్కడ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుంది అంటే చల్లగా అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి, అటు పక్కగా మేము ఉన్నాము అంటూ వచ్చి వెళుతున్న అలలు, పైన ప్రకాశవంతంగా వెలుగుతున్న చంద్రుడు, మధ్యలో అరేంజ్ చేసిన క్యాండిల్ టేబుల్ విత్ కలర్ఫుల్ డిషెస్. ఇక నలుగురు కలిసి కూర్చొని తినడం స్టార్ట్ చేస్తారు. ఎవరికి వారు సర్వ్ చేసుకుంటే హర్ష మాత్రం అంజుకి వడ్డిస్తూ ఉంటాడు. కిరణ్ నిత్యకి సర్వ్ చేస్తాడు. ఇక అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. పాప మాత్రం తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటుంది. అది గమనించిన బాబు, తింటావా తినిపించనా అంటాడు. నాకేం అవసరం లేదు, నేనే తింటాను అంటూ తింటూ ఉంటుంది. ఇక అందరూ తినడం ఫినిష్ చేసి కాసేపు వాటర్లో ఆడుకొని రూమ్కి వస్తారు. మార్నింగ్ నుండి అలసిపోవడంతో ఫ్రెష్ అయి బెడ్ మీద వాలుతారు. అంజు సోఫాలో సెటిల్ అవుతుంది. ఏంటి మేడం, మంచిగా సోఫాలో సెటిల్ అయ్యావు, నీ మీద నీకు నిగ్రహం లేదా అనగానే లేదు అందుకే పడుకున్నా. ఓకే, నాకు మాత్రం ఫుల్ నిగ్రహం ఉంది అని అంజు పక్కన సోఫాలో సెటిల్ అవుతాడు బాబు. ఏయ్ నువ్వేంటిక్కడ, నా ఇష్టం, నేను ఎక్కడైనా పడుకుంటాను. ఏ నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? లేదు సార్, నేనే మీ పర్మిషన్ తీసుకోవాలి. ఇది మీ హోటల్, మీ డబ్బులు, మీ హోదా అన్న అంజు మాటలకు టక్కున లేచి కూర్చొని ఆమె మెడని పట్టి నొక్కుతూ, ఏంటే ఇంకోసారాను, నా హోటలా, నా హోదా, నా డబ్బులా, అయితే నువ్వెవరివే? అదే అంటున్నా, నేను ఎవరిని? నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి అని కళ్ళెగరేస్తాడు. అలా అనుకునే రైట్స్ నీకెవరిచ్చారు? నాకు ఎవరు ఇవ్వనవసరం లేదు పాప, నేనే లాగేసుకుంటాను అంటాడు యాటిట్యూడ్గా. ఈ తొక్కల సోది అంతా ఎందుకు కానీ, నేను ఎక్కడ పడుకోవాలో చెప్పు, అక్కడ పడుకుంటాను. నువ్వు ఎక్కడైనా పడుకో, నేను మాత్రం నీ పక్కనే పడుకుంటాను. ఒరేయ్ బండ సచ్చినోడా, ఏంట్రా నువ్వు మరీ ఇలా ఉన్నావు? నిన్ను తిట్టడానికి కూడా ఒక్క బూతు రావట్లేదు చా అని లోపల బండబూతులు తిట్టుకుంది పాప. నువ్వు ఎంత తిట్టుకుంటే నాకు అంత మంచి జరుగుతుంది హర్ష. సీరియస్లీ, రేపు నీకు టోర్నమెంట్ ఉంది, నువ్వు బాగా పడుకోవాలి. నిద్ర లేకపోతే ఆట ఆడలేవు. నీ మంచికే చెబుతున్నా విను ప్లీజ్. అదే నేను అంటున్నాను, నాకు నిన్ను అలా చూస్తూ ఉంటే నేను పడుకోలేను. నాకు రేపు టోర్నమెంట్ ఉంది, నేను బాగా నిద్రపోవాలి. కాబట్టి నీ పక్కన పడుకుంటే బాగా నిద్ర వస్తుంది నాకు. ఉషో అని తల కొట్టుకుంటుంది పాప. ఎందుకురా ఇలా చావదొబ్బుతున్నావు? అంజు సీరియస్గా చెప్తున్నా, లేట్ అవుతుంది, ఇక నీ ఇష్టం. నేను ఆట బాగా ఆడాలని నీకుంటే నేను చెప్పిన మాట విను, లేకపోతే నీ ఇష్టం. నేను ఇలాగే కూర్చుంటాను, నా గురించి తెలుసు కదా అని హైబ్రో అప్ చేస్తాడు. ఇక వీడు ఏం చేసినా వినడు అని ఇక తప్పక బుద్ధి ఒప్పక, నాకు నిద్ర లేకపోయినా మంచిదే, వాడు మాత్రం పడుకోవాలి అన్న సంకల్పంతో నిగ్రహంతో బెడ్ మీద వాలుతుంది పాప. తన చెయ్యి పట్టి లేపి కూర్చోబెట్టి ఒడిలో సెటిల్ అయిపోతాడు బాబు. ఏంటి బాబు, మంచిగా ఒడిలో సెటిల్ అయిపోయావు? జోకొట్టవే, నిద్ర రావట్లేదు. ఇంకా నయం, జోలపాట పాడమన్నావు కాదు అని నాలుక కరుచుకుంటుంది. అయ్యో నేను ఫ్లోలో అన్నాను, సారీ పడుకో పడుకో అంటుంది. లేదు లేదు పాప, నువ్వు జోలపాట పాడాల్సిందే అంటాడు.
అంత లేదు, అస్సలే పాడను. పడుకుంటే పడుకో, లేకపోతే లేదు. అయితే సరే పడుకోను అని తన ఒడిలో నుంచి లేచి కూర్చుంటాడు. మంచిది, పడుకోకు, నేనైతే పడుకుంటున్నాను, నాకైతే నిద్రొస్తుంది అనుకుంటూ అటువైపు తిరిగి పడుకుంటుంది పాప. రాక్షసి అని తిట్టుకుంటూ ఫోన్లో ఏదో ఒకటి గెలుకుతూ ఉంటాడు. 1 అవర్ అవుతుంది, అయినా పడుకోవట్లేదు బాబు. ఇక్కడ పడుకున్న అంజలికి కూడా నిద్ర రావట్లేదు. మొండోడు, మొండిగటం, ఈ రావణ్ మహారాజ్కి ఇంత మొండితనం ఎందుకు? తెల్లారితే ఆడాలి అన్న సెన్స్ కూడా లేదు అని అనుకుంటూ ఏం చేస్తాం, ఇక తప్పేటట్లు లేదు. టైం ఇప్పటికే చాలా అవుతుంది, ఇక నిద్ర లేకపోతే ఆడటానికి ఎనర్జీ ఉండదు అని రావణ్ మహారాజ్ గారు అనగానే షార్పుగా ఒక చూపు చూస్తాడు. అదే హర్ష గారు, రండి, ఒడిలో తలపెట్టుకొని పడుకోండి, పాడుతాను, తప్పుతుందా అని అనడమే ఆలస్యం టక్కున ఒడిలో చేరుతాడు బాబు. జో కొడుతూ ఉంటుంది పాప. ఎంతసేపు అంటాడు. కహో కహో సరాగాలి శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పదాలేవో పలుకగా కొనుకురాక బుట్ట బొమ్మ గుబులుగుందని మనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని రామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూలవాన వరాల ఊయలోగు వీల అని పాడుతూ ఉంటే బాబు పాప ఒడిలో హాయిగా బజ్జున్నాడు. విచిత్రంగా ఉందే, ఇంత త్వరగా నిద్ర పట్టిందా వీడికి, లేక నాటకాలు ఆడుతున్నాడా అనుకుంటూ ఉండగా నీ కోడి బ్రెయిన్ బాగా చించి చించి చితికిపోతుంది, నోరు మూసుకొని పడుకో అన్న అతని బేస్ వాయిస్కి టక్కున కళ్ళు మూసేస్తుంది పాప. పాప కూడా బాగా అలసిపోవడంతో వెనుక బెడ్ రెస్ట్కి ఆనుకొని నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన బాబు కళ్ళు తెరిచి చూడగానే నిర్మలమైన వదనంతో బాబుకి దర్శనమిస్తుంది పాప. ఎక్కడ పడుకున్నాడో చూసుకొని చిన్నగా నవ్వుకొని, ఇంత ఓపికే నీకు, నేను ఎంత టార్చర్ చేసినా సహనంగా భరిస్తావు అని అనుకుంటూ ఆమె ఒడిలో నుండి లేచి వెనుకకు ఒరిగి ఉన్న పాపని మంచిగా పిల్లో పైన పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి పింక్ కలర్లో ఉన్న లిప్స్ని చూసి చిన్నగా పెక్కిచ్చి నిద్రలో పక్కకు జరిగిన చున్నీ కింద ఉన్న ఆమె హార్ట్ మీద అతడి లిప్స్ కనబడగానే హర్ష పెదవులు విచ్చుకుంటాయి. వాటిని చేతితో తడిమి ముద్దు పెట్టి కళ్ళ నిండా ఆమె రూపాన్ని మనసులో నింపుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పాప లేవకపోవడంతో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రెడీ అయ్యి ఆమె దగ్గరికి వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది బాబుకి. డోర్ వరకు వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చి తన పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. పాపకి మెలకువ వచ్చేసరికి పక్కన బాబు లేడు. ఫాస్ట్గా లేచి రూమ్ అంతా వెతుకుతుంది. ఎక్కడ కనిపించడే మహానుభావుడు అనుకుంటూ వాష్రూమ్లో ఉన్నాడా అని డోర్ ఓపెన్ చేస్తుంది. లేడు. అంజు వెతుకుతూ ఉండగా నిత్య రూమ్కి వచ్చి, అంజు, అన్నయ్య వెళ్ళిపోయాడు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నిన్ను లేపలేదు, మనల్ని ఫ్రెష్ అయ్యి స్టేడియంకి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అవ్వు అంజు, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అనగానే ఓకే నిత్య అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిత్య. అంజలి కూడా నిన్న హర్ష తెచ్చిన కవర్స్ ఓపెన్ చేసి చూసి అందులో ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్అప్ అయ్యి ముగ్గురు కిందకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.